రష్యా ఇటీవల అణు ఇంధనంతో పనిచేసే బురేవిస్ట్ని క్షిపణి ప్రయోగించి ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురిచేసిన విషయం తెలిసిందే. తరువాత సముద్ర న్యూక్లియర్ డ్రోన్ పోసీడాన్ కూడా గత వారం రష్యా పరీక్షించింది. ఈ క్రమంలో ఆదివారం రష్యా మరో ఆధునిక ఆయుధంతో ముందుకొచ్చింది. పోసీడాన్ అణ్వాస్త్ర డ్రోన్ ను ప్రయోగించే సామర్థ్యమున్న భకారోవ్స్క్ సబ్మెరైన్ ని తాజాగా ప్రారంభించింది. తీర ప్రాంత దేశాలపై భీకర స్థాయిలో దాడులు చేయగల అత్యంత వినాశనం సృష్టించగల డ్రోన్ కాబట్టే పోసీడాన్ డ్రోన్ ను ప్రళయకాల క్షిపణి అని పిలుస్తారు. రష్యా రక్షణ మంత్రి నేవీ చీఫ్ సమక్షంలో ఈ కొత్త జలాంతర్గామిని సముద్ర జలాల్లోకి ప్రవేశపెట్టారు. భారీగా ఉండే బురోవెస్క్ జలాంతర్గామి జలాంతర ఆయుధాలు, రోబోటిక్ వ్యవస్థల మేలు కలయిక చెప్పవచ్చు. శత్రు దేశాల నిఘా నుంచి సునాయాసనంగా తప్పించుకోగలదు. ఎంతో వేగంగా ప్రయాణించగలదు. జాడ తెలియకుండా మరింత లోతుకు వెళ్లి దాక్కోగలదు. శత్రువులపై వ్యూహాత్మకంగా దాడి చేస్తుంది. నీటి అడుగున సంచరించే ఆయుధాలు, రోబోటిక్ వ్యవస్థలను ఈ సబ్మెరైన్ మోసుకెళ్లగలదు. సముద్ర సరిహద్దులు రక్షణతో పాటు ప్రపంచంలోని వివిధ మహానగరాల్లో తమ రష్యా ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఇది సహాయపడుతుంది. ఆధునిక టర్పిడోలు, జలాంతర్గాముల కన్నా వేగంగా ఇది పనిచేయగలదు. అలాగే సముద్రంలో చాలా లోతుకి ఖండాంతర స్థాయి దూరాలు వెళ్లగలదు. పోసిడాన్ జలాంతర్గామి నుంచి ప్రయోగిస్తారని రష్యా అధ్యక్షుడు పుతిన్ గత వారం ప్రకటించారు. సబ్మెరైన్ లోని అణు రియాక్టర్ కన్నా 100 రెట్లు చిన్నగా ఉండే రియాక్టర్ తో ఇది పనిచేస్తుందన్నారు. దీని డూమ్స్ డే క్షిపణిగా రష్యా భద్రతా మండలి డిప్యూటీ చైర్మన్ దిమిత్రీ మెద్వెదేవ్ అభివర్ణించారు.